హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఇది బాచ్పల్లి దగ్గర నర్సరీ అన్నమాట. మా ఇంట్లోకి మొక్కలు తెచ్చుకుందామని వెళ్ళాము. చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో హెల్ప్గా ఉంటుంది, ఎంతో సపోర్ట్గా ఉండి ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. మీకు మొక్కలంటే ఇష్టమా? ఈ నర్సరీ ఎలా ఉంది కామెంట్ చేయండి. చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. అలాగే కుండీలు కూడా ఉన్నాయి. పింగాణి కుండీలు, ప్లాస్టిక్కి అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. వాళ్ళే మొక్కలు కుండీలో పెట్టిమన్నా మట్టికి కంపోస్ట్ అయి కలిపి కుండీలో మొక్కలు కూడా మనకి పెట్టిస్తున్నారు. ఇవన్నీ పింగాణి కుండీలు. రేట్లు కూడా రీజన్గానే ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. మొక్కలంటే అందరం ఇష్టపడతాం కదా. ఇది తులసి కోటలో చిన్నగానే ఉన్నాయి కానీ చక్కగా ఉన్నాయి డిజైన్లు. ఈ పింగాణి కుండీలు కూడా రకరకాలుగా సైజుల వారీగా వెరైటీగా ఉన్నాయి, అన్నీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి. మీలో ఎంతమందికి మొక్కలంటే ఇష్టమో కామెంట్ చేయండి. మొక్కల్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు, అందరికీ ఇష్టమే. చక్కగా ఇలా టౌన్లో కూడా ఇలా నర్సరీలు ఉండి చక్కగా ఉన్నాయి. మనకి అపార్ట్మెంట్లు ఈ కుండీలతో కొన్ని మొక్కలు పెట్టుకుంటాం, కొంచెం అన్న పొల్యూషన్ని తగ్గించుకోగలుగుతున్నాం. అది కుండీలో చూడండి, ఆ మొక్కల్ని చక్కగా ఎలా షేప్లో కట్ చేశారో చూడండి. హార్ట్ షేప్లో ఎంత బాగుందో. ఈ బోన్సాయి మొక్కలు, గులాబీలు, మందారాలు, చామంతి, రకరకాలు. చామంతి అయితే విరబూసి ఉన్నాయి. ఇవంతా క్రాటన్స్, బంతిపూలు, అన్ని రకాలు ఉన్నాయి. పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, నిమ్మ చెట్లు, అవి కాయలతో కూడా ఉన్నాయి. ఎంత కళ్ళకి అందంగా, మనసుకు ప్రశాంతంగా. చూడండి అలా చూస్తుంటే అసలు రాబుద్ది కాలేదు. హాయిగా అనిపించింది, ఎక్కడో పల్లెటూరులో ఉన్నట్టు. భలే షేప్ చేశారు. ఇది రౌండ్గా బాల్ లాగా షేప్ చేశారు. దాలియా, తెల్ల చామంతి, అన్ని రంగుల చామంతులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఇదిగో దాలియా, ఇది ఎల్లో చామంతి. బాగా ప్లేస్ ఉండాలైతే ఇదిగోండి కట్ చేశారు, చక్కగా బాల్ లాగా షేప్ చేసి కుండీల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ గులాబీలు. హ్యాంగింగ్ కుండీలు అన్నమాట. అలా పైనుంచి హ్యాంగ్ చేసుకోవచ్చు. మా బుడ్డిగాడు చూడండి ఆ మొక్కల మధ్య ఎంత సరదాగా తిరుగుతున్నాడు. ఇది చూడండి ఎంత బాగా ఉందో. ఆ కాండాన్ని అలా అల్లారు, ఎంత చక్కగా ఉందో చూడండి. భలే షేప్ చేశారు దాన్ని. బోన్సాయి మొక్కలు కూడా బాగున్నాయి. కనకాంబరాలు, మందారాలు, గులాబీలు, చామంతులు, మరబం అన్నీ ఉన్నాయి. చూసిన కొద్దీ చూడాలనిపించింది, అసలు మొక్కల్లోంచి బయటికి రావాలనిపించలేదు. కరివేపాకు, నిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మొక్కలకి చిన్న చిన్న మొక్కలు
వాటికి అన్ని కాయలు వచ్చినాయి. ఆ నిమ్మ మొక్కలు కానీ, కరివేపాకు మొక్కలు, ఇవి అరటి పిలకలు, మామిడి చెట్టు చూడండి, కాయ మామిడి పింద ఉంది, పూతలు ఉన్నాయి. ఇది జామ మొక్కలు, వీటికి పిందెలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న చెట్లే కాయలు కాసేస్తున్నాయి కదా. ఈ మామిడి చెట్టు మరి పెద్ద అయ్యాను అనుకుంటే, ఇవి పెద్ద మొక్కలే, పూతలు వచ్చినాయి, ఇరగబూసున్నాయి. ములగ చెట్టు కాయలు ఉన్నాయి చూడండి. ఆ ములగ మొక్కలు కుండీలో ఉన్నాయి, అదే అమ్మటానికి పెట్టారు కదా, వాటికే కాయలు వచ్చినాయి. ఇక నేల మీద పెడితే విరగ్గాస్తాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇంకా అరటి చెట్లు ఇలా పెద్దవి అయిపోయి అక్కడే కాయలు కాస్తున్నాయి. సపోటా ఇది కూడా అంతే, చెట్టు మొక్క నిండా కాయలే ఉన్నాయి. చూడండి సపోటా మొక్క ఎన్ని కాయలు ఉన్నాయో. అన్ని రకాలు చూస్తే వదిలిపెట్టబుద్ధి కాదు. మనకి ప్లేస్ లేదు కానీ ఉంటే ఎన్నైనా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇవన్నీ తులసమ్మలు అన్నమాట. కృష్ణ తులసి నల్లగా ఉంది కదా, కృష్ణ తులసి, లక్ష్మి తులసి. ఇక్కడే మిరపనారు, టమాటా నారు కూడా ఉంది. చక్కగా మనకి కావాల్సిన కుండీ సెలెక్ట్ చేసుకుంటే ఆ మొక్క అది ఇస్తే వాళ్ళే మట్టి పోసి మొక్కని ఆ కుండీలో పెట్టిస్తున్నారు. చిన్న చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవటానికి కూడా పింగాణి కుండీలు అందంగా ఉన్నాయి, చిన్నవి వెరైటీగా. అవిసె మొక్కలు అంట, అవి అవిసె పూలు భలే ఉన్నాయి. అవన్నీ అవిసె చెట్లు పెద్ద పెద్దగా అయిపోయినాయి. ఆ కుండీకి కింద బెజ్జం పెట్టి కోకోపిట్ అది వేసి మట్టి పోసి మొక్క పెట్టేసి మట్టి కుండీ నిండా మట్టి పోసి ఇచ్చారు. ఇలా 3 మొక్కలు తీసుకున్నాం. 2 గులాబీలు, 1 మందార, రెడ్ ఎల్లో గులాబీను, చిన్న మందార, లక్ష్మీ మందార అంటారు కదా అది. అలా అక్కడే పెట్టించేసుకొని తెచ్చుకున్నాము. చాలా బాగుందండి ఈ నర్సరీలో. రోడ్డు అమ్మటే ఉంది, లోపలికి ఉంది. కాకపోతే రోడ్డు మీద ఏమో కొన్ని మొక్కలు పెట్టున్నాయి కానీ లోపల ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. చూడండి చక్కగా మొక్కలు అక్కడే పెట్టేసి మళ్ళీ మట్టి తెచ్చి మనం ఇది అపార్ట్మెంట్లో అదంతా చిరాకు కదా, అక్కడే చక్కగా పెట్టించారు. తీసుకొచ్చి పెట్టుకున్నాము మేము. బాల్కనీలో పెట్టాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగుంది. అలానే మనకి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.